కేసులకు పోలీసులకు భయపడకుండా పోరాటం చేస్తున్న బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఆమరణ నిరాహార దీక్షకు బీసీ బిడ్డ ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలని తెలంగాణ ఉద్యమ సామాజిక నాయకుడు గడ్డం మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ ప్రెస్ క్లబ్ లో సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లులను పార్లమెంటులో ఆమోదించి 9వ షెడ్యూల్ చేర్చుతూ 2025 జాతీయ జనగణనలో కులగణన చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా కులగణన జరిపితే బీసీ రిజర్వేషన్ పెంపు విషయంలో న్యాయం జరుగుతుందన్నారు. తద్వారా బీసీ సమాజం దేశంలో రాష్ట్రంలో సరైన భాగస్వామ్యాన్ని పొందడం జరుగుతుందని గుర్తు చేశారు. అప్పుడే ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యంగా నిజమైన గణతంత్ర దేశంగా నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కుమ్మరి నరసింహులు, ముబారస్పూర్ మాజీ ఉప సర్పంచ్ కుమ్మరి స్వామి, అప్పాయిపల్లి మాజీ ఉప సర్పంచ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ దేశంలో ప్రధానంగా నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ ఉంది. ఈ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో ఎవరి జనాభా ఎక్కువ ఉన్నదో వాళ్ళు అధికారానికి, హక్కులకి, ఉద్యోగాలకి అన్ని విషయాలలో వాళ్ళు దూరం ఉన్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే బీసీలు అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు బీసీలు అంబేద్కర్ మాట వినకపోగా చట్టసభల్లోకి రాలేకపోయినారు. చట్టసభలలో వాళ్ళ వాణిని వినిపించే అట్లాంటి వ్యక్తులు ఈ రోజు లేరు. 60% ఉన్న బీసీలు, ఈ బీసీలకు ప్రాతినిధ్యం వహించే అట్లాంటి వ్యక్తులు లేకపోవడానికి గల కారణం అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు వీళ్ళు వినకపోవడం వల్ల మాత్రమే వాళ్ళకి ఇప్పటి వరకు అంటే స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచిన ఇప్పటి వరకు వాళ్ళ తరఫున మాట్లాడే అట్లాంటి పరిస్థితులు లేకుండా అయిపోయింది. కాబట్టి ఎస్సీలకి ఉన్నది, మైనార్టీలకు ఎంఐఎం పార్టీ ఉంది, ఇక ఉన్నంత వర్గాలు రాజ్యం వెళ్తున్నాయి. 3% ఉన్నట్లాంటి వాళ్ళు ఒకరు కాకపోతే ఒకరు వాళ్ళు రాజ్యం వెళ్తారు. అది బీజేపీ రూపం కావచ్చు, కాంగ్రెస్ రూపం కావచ్చు, బీఆర్ఎస్ రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా వాళ్ళు చట్టసభలలో వాళ్ళు తక్కువ మంది అయినా ఎక్కువ పదవులు తీసుకొని ఇవాళ బీసీలను బేరం చేస్తున్నట్లాంటి పరిస్థితి. బీసీలకి వాళ్ళు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఏ పార్టీ ఇవ్వలే ఇప్పటి వరకు. ఎందుకంటే వీళ్ళని ఎంతసేపు డబ్బుల కోసం మాత్రమే ఎరచూపి వాడుకుంటారు తప్ప, వీళ్ళ ఓట్లను వాడుకుంటారు తప్ప వీళ్లకు హక్కులు రావాలని మాట్లాడుకునే పరిస్థితి ఎవరికి లేదు. ఈరోజు మనం చూసినట్టయితే 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఇలా 42% కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణ మేము అంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కానీ ఈ 42% మాట్లాడుకున్నప్పుడు మరి వాళ్ళకి ఇంకా 6 మంత్రులు ఉండాలి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం. ఆయన రాలే. ఒకటి. రెండోది, ఇక్కడ వీళ్ళు ప్రకటించిన దాన్ని పార్లమెంట్లో మనకు దానికి ఒక రాజ్యాంగంలో పొందపరచాలి. దానికి ఒక ఆర్టికల్ 9 ప్రకారము వాళ్ళకు దాన్ని అమెండ్మెంట్ చేయాలి పార్లమెంట్లో. అది ఇప్పటి వరకు దాన్ని చేయకపోగా అంటే 1వ తారీఖు నాడు పార్లమెంటు నడుస్తున్న టైంన బత్తుల సిద్ధేశ్వరు జంతర్ మంతర్లో ఢిల్లీలో అమరణ నిరాహార దీక్ష కూకుంటే తనను తీసుకుపోయి 50 కిలోమీటర్ల దూరాన వదిలేస్తే తనకు ఆటో ప్రయాణం లేకుంటే అక్కడ ఒక 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి వాళ్ళ మెడలో దండ చూసి ఆటోలు ఆపితే దీనికోసం చేస్తున్నామంటే వాళ్ళు మళ్ళీ తెలంగాణ భవన్ దాకా వాళ్ళని తీసుకురావడం జరిగింది. రాగానే వెంటనే తెలంగాణ భవన్లో అమరణ నిరాహార దీక్ష కంటిన్యూగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఆ టైమున మన తెలంగాణ మంత్రులు, మన తెలంగాణ ఎంపీలు అందరు కూడా అక్కడికి పోయిరు, కానీ ఆయనను పరామర్శించినట్లాంటి పరిస్థితులు లేవు. ఎందుకో అది ఒక రకంగా ఆలోచిస్తే వాళ్ళు అంటే మాకేంటి ఈ ఢిల్లీలో ఉల్లిగడ్డ అన్నట్టుగా ఈయన ఒక్కడి చేస్తే అయ్యేదేముంది, అది అవుతుందా పోతుందా అన్నట్టుగా చిన్న చూపు చూస్తారు. బీసీలు అంటే అంత చిన్న చూపు అవసరమా? బీసీలు ఓట్లే అవసరం, కానీ బీసీలను ఒక మనుషులుగా చూడాల్సిన పరిస్థితి లేదా మీకు అని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికి 19 రోజులు అవుతుంది ఆయన అమరణ నిరాహార దీక్ష చేయబట్టి. మరి 19 రోజులు అవుతుంది, ఆయన కంటి చూపు తగ్గుతుంది, ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి బీసీ సోదరులారా, లేక ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజాస్వామికవాదులారా, ఈయన యొక్క అమరణ నిరాహార దీక్షకు ఎక్కడికక్కడ సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ర్యాలీల రూపంలో కావచ్చు, రిలే నిరాహార దీక్ష రూపంలో కావచ్చు,
రాస్తా రోకోలు కావచ్చు, ఎట్లా వీలైతే అట్లా శాంతియుతంగా గాంధీయ మార్గంలో మన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మన జనాభా నిష్పత్తి ప్రకారం మన వాటా మనకు రావాలి, మన హక్కులు మనకు రావాలి. కాబట్టి బీసీ సోదరులారు ఇకనైనా మేల్కొని మీరు ఖచ్చితంగా బీసీ బిడ్డను కాపాడుకునే కాదు, బీసీ హక్కులను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీరెంతమంది మీకంత వాటా రావాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రజాస్వామ్యబద్ధంగా తన గాంధీ మార్గంలో చేస్తున్న దీక్షకు మీరందరూ ఎక్కడికక్కడ కంకణబద్ధులై మీరు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.